ఈరోజు దేవుడు అందరినీ కొంచెము ఇసోపును పెట్టి హిమము కంటే తెల్లగా, అప్పుడు కొంచెం మంచిగా రాకి 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 చాకలివాని సబ్బుతూ తెల్లగా చేసినట్టు, బండను బ్రద్దలు చేసి సుత్తే తాకినట్టు అనిపించి అందరూ తమ యొక్క పాపమును విడిచిపెట్టి ఇక బ్రతికితే యథార్థంగానే బ్రతకాలరా. ఇంత బాధ ఉంటుందని మేము అనుకోలేదు. ఏదో యేసయ్య క్షమిస్తాడు కదా, దేవునికి స్తోత్రం అనుకున్నాము, కానీ మనం అనుకున్న దానికంటే ఇది వేరుగా ఉన్నది. ఓకే, బ్రతికితే నిప్పులాగానే బ్రతకాలి. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడు అంటే నిప్పులాగా బ్రతుకుతాడు. నువ్వు నమ్ముకున్న దేవుడే నిప్పు లాంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరలి రండి, మన ఆత్మను సిద్ధం చేసుకుందామా? మరలి రండి దైవ జనమా, మరలి రండి దైవ జనమా, దేవదేవుని సన్నిధికి మరలి రండి దైవ జనమా, మరలి రండి దైవ జనమా. మరలి రండి అంటే మీరు ఆయన వైపు తిరగాలి. ఇప్పుడు ఈ మాట అర్థం కావాలన్నా, దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడాలన్నా, నువ్వు దేవదేవుని వైపు నీ మనస్సు నీ ఆత్మ ఆయన వైపు తిప్పుకోవాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ భక్తితో, పూర్ణ స్వేచ్ఛతో, పూర్ణ బలముతోనే దేవుణ్ణి ఆరాధించాలి. నీ మనస్సు ఆయన మీద సంపూర్ణంగా అనుకోవాలి. ఆమేన్. కూలిపోయెను బలిపీఠములు, కూలిపోయెను బలిపీఠములు, పాడైపోయెను దేవాలయములు. కూలిపోయెను బలిపీఠములు, పాడైపోయెను దేవాలయములు, ఆగిపోయెను నైవేద్యములు, ఆగిపోయెను నైవేద్యములు, నిలిచిపోయెను హోమ బలులు. మరలి రండి దైవ జనమా, మరలి రండి దైవ జనమా, దేవదేవుని సన్నిధికి మరలి రండి దైవ జనమా, దైవ జనమా. దైవ జనమా, దైవ జనమా, దైవ జనమా. మరలి రండి దైవ జనమా, మరలి రండి దైవ జనమా, దేవదేవుని సన్నిధికి మరలి రండి దైవ జనమా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము ఆయన వైపు మరలుదాం. బలిపీఠాలు కూలిపోయినాయి, దేవాలయాలు, దేహాలయాలు, దేహమనే ఆలయాలు పడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. నైవేద్యము ఆగిపోయింది, హోమ బలులు నిలిచిపోయినాయి. కేవలము స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనం మయపరుస్తున్నాము అన్న భ్రమలో మనం ఉంటున్నాము, కానీ ఆ దేవాది దేవుణ్ణి మనం గణపరచలేకపోతున్నాం. సో ఈరోజు దేవుని మాట వింటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో చూద్దాం. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనమును మనం ఒక్కసారి ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చదవండి.
ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు కానీ సేవకురాళ్ళు కానీ దేవుని యొక్క పరిచారకులు కానీ సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాటను ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఒకసారి చదవండి. మైక్ లేదా? ఉజ్జియా 26వ అధ్యాయం 5వ వచనం, 2 దినవృత్తాంతములు. ఎక్కడ? దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో 26:5 2వ దినవృత్తాంతం గ్రంథం. ఒక్క నిమిషం. అదేనా గారు? ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 దినవృత్తాంతాలైనా ఉజ్జియా మీ అందరికీ తెలుసు కదా. 26:16 కాదు. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఫస్ట్ మొదటి 26వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నది? ఆ 2-3 వచనాలలో 3వ వచనం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు అది దేవునికి 16 ఏండ్ల వాడై యెరూషలేమును ఏలెను. 72 సంవత్సరములు ఏలెను. ఉజ్జియా ఏలా ఆరంభించినప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఏలాడు ఆయన? 52 సంవత్సరాలు. ఓకే, కిందికి చదవండి. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఓకే. ఆమె పేరు యెకోలియా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. 2 దినవృత్తాంతాలు కదా? అవును సార్. 2 దినవృత్తాంతాలు. దేవునికి స్తోత్రం. 26వ అధ్యాయము. ఓకే, కొద్దిగా మనం ముందుకు పోదాం. 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఎలాగూ వర్ధిల్లాడంటే దేవుని మాట విన్నంత వరకు. అంతేనండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. అది అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఉజ్జియా జీవితంలో జరిగిన సంఘటనను గురించి మీరు మాతో మాట్లాడుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనేం మాట్లాడుతున్నానో, నేనేమి చూస్తున్నానో, ఏం వింటున్నానో అవన్నీ నీ మాటలై నీ దర్శనమై ఉండునుగాక. ఇక్కడికి కూడి వచ్చిన వారందరితో మీరు మాట్లాడి ప్రభు మాతో మాట్లాడి మా జీవితంలో మీరు సరిచేయుదురుగాక. రాబోయే భవిష్యత్ కాలంలో మేము నీతో సావాసం చేయుటకు బలమైన నా తండ్రి ఒక ఆయుధాన్ని, ప్రార్థనా శక్తిని మీరు మాకు దయచేయుదురుగాక. యేసు నామములో నీ దాసుడనైన నన్ను, అల్పుడనైన నన్ను శిలువ చాటున మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, ఇక్కడ మనము చూస్తున్నటువంటి మాట ఉజ్జియా జీవితంలో జరిగినటువంటి కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఉజ్జియా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాట విని దేవుని యొక్క ఆలోచన ప్రకారము తాను జీవించిండో దేవుడు అతన్ని వర్ధిల్ల చేయించి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేసి, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను అంగీకరించి దేవుని యొక్క మార్గములలో తను నడుస్తాడో దేవుడు అతనికి తోడై ఉంటాడు. మొట్టమొదటి మాట, దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని వర్ధిల్ల చేశాడని చెప్తూ ఉన్నది దేవుని యొక్క లేఖనం. ఎప్పుడు దేవుడు తన ప్రజలను వర్ధిల్ల చేయగలుగుతాడు?
ఎప్పుడైతే మనము దేవుని మాట వింటామో, కొంచెం ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో అప్పుడు దేవుడు ఆ ప్రజలను వర్ధిల్ల చేస్తాడు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభువును నమ్మిన మనం అందరము వర్ధిల్లుతున్నామా? ఐశ్వర్యాలతో తులతూగుతున్నామా? సర్వ సంపదలతో తులతూగుతున్నామా? కదా. అడుగుడే మీకు ఇయ్యబడును అనే ఒక లేఖనాన్ని తీసుకొని ఎన్ని అడుగుతాం మనం దేవుణ్ణి? ఉదయకాలం మొదలు పెడితే సాయంకాలం దాకా అడుగుడే అడుగుడు, పెద్ద జాబితా దేవుని దగ్గర పెడతాం మనం. అడుగుడే. దేవుడు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును. అంటే మనం అడిగేది నేర్చుకున్నాము. కానీ అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8-9 వచనాలలో కూడా ఒక మాట అంటది, మీరు మీ యందు నా మాటలు నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే నా మాట విని నా మాట ప్రకారము జీవిస్తాడో వాడు బహుగా ఫలిస్తాడు. అంటే అడుగుడి మీకు ఇయ్యబడునన్న మాటను తీసుకొని అడుగుతున్న వాళ్ళందరి నోరు బొంగురు పోతుంది. అడిగి 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 కడిగి 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 అయిపోయింది. ఇక మొత్తం ఏమి లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్న. నువ్వు నమ్ముకున్న కాడ నుంచి ఈనాటి వరకు కూడా నీ పరిస్థితులు మారలే, నీ స్థితి మారలే, నీ గతి మారలే, అలాగే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మనం మొట్టమొదట దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము మనం చాలా ఆశీర్వాదంలో ఉన్నాం. హల్లెలూయ. ఈ చిన్నది ఇది పెడితే బాగుండు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము మనం అందరం బాగున్నాం. దేవునితో నడిచినంత కాలం బాగున్నాం. ఎంత చక్కటి విశ్వాస జీవితం మనది. ఆహా, పడుకుంటే దేవుని దర్శనం వచ్చేది, పడుకుంటే దేవుని కలలు వచ్చేటి, పడుకుంటే దేవుని స్వరం వినబడేది, పడుకుంటే దైవజనులు కనిపించేది, పడుకుంటే సంఘము కనిపించేది. అరే ఎంత అద్భుతం! దేవుని యొక్క అగ్ని కనిపించేది, దేవుని యొక్క వెలుగు కనిపించేది. మరి ఇప్పుడు పడుకుంటే ఏం కనిపిస్తున్నాయి? సచ్చినోళ్ళు కనిపిస్తారు, సావులు కనిపిస్తున్నాయి, చెరువులు కనిపిస్తున్నాయి, రైళ్ళు కనిపిస్తున్నాయి, బస్సులు కనిపిస్తున్నాయి, యాక్సిడెంట్లు కనిపిస్తున్నాయి. తెల్లారి లేచేసరికి కలవరము, భయం భయం భయం. అరే మరొక్కటి దేవుని దర్శనం వస్తలేదు. ఈ మధ్యలో దేవుని దర్శనం వస్తలేదు. దేవుని దర్శనాలు పోయి చాలా రోజులు అయిపోయినాయి. దేవుడు మనతో మాట్లాడిన విధానము చాలా దూరం అయిపోయింది. ఇప్పుడు దేవునికి మనము చాలా దూరస్తులమై ఉన్నాం. అందుకే మన జీవితంలో ఆశీర్వాదం లేదు. ఎవరో ఎక్కడో ఒక చోట మేము ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఒక ఉద్యోగం ఇచ్చిండు, మేము ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఈ మేలు చేసిండు అని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ నీతిని బట్టి దేవుడు అది చేయలేదు, వాళ్ళ నమ్మకాన్ని యథార్థతను బట్టి చేయలేదు. కానీ దేవుని అవసరతను బట్టి దేవుడు వాళ్ళకు అది చేస్తాడు. మరి అంటే మేము యథార్థవంతులము కాదా? అవునా అని అనుకుంటే ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేసుకోవాలి, అసలు నేను యథార్థవంతున్నా కాదా అని. సో ఇక్కడ ఉజ్జియా దేవునితో ఉన్నంతకాలం, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఉజ్జియాను దేవుడు వర్ధిల్ల చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఉజ్జియాను దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే అతడు దాచుకునే అటువంటి ప్లేస్ కూడా లేనంతగా ఉజ్జియాను దేవుడు ఆశీర్వదించాడు. ఉజ్జియా కూడా ఎలా ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ఏగి లేస్తే అంటే ఉదయకాలం లేవగానే దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రార్థించడం, ఆయనను స్తుతించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. మీరు చేస్తున్నారా లేదా? ఈ మధ్యలో యేసయ్య పాటలు పాడతారా? యేసయ్య పాటలు పాడతారా? చాలామంది సినిమా పాటలు పాడుతున్నారు. చాలామంది నేను అనకూడదు కానీ కొంతమంది క్రైస్తవులు డీజేల కాడ రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. మేము మొన్న ఒక పెళ్లికి పోయినాము. ఆ పెళ్లి చేసే అంతసేపు పరిశుద్ధ పాటలు వేసారు. ఇక మేము తిందామని కూర్చుందామా ఆడ కాతం నేను రాను అనే పాటలు వేసేసారు అక్కడ. ఈడు ఎటు రాడు ఎటు ఓడు ఇక మాకు అర్థమైపోయింది. శ్రీరస్తు శుభమస్తు పాట వేశారు. పాట మంచిదే, పర్వాలేదు. కానీ కొన్ని అంటే ఇంతలా ఆశ్రయం పోయిందండి. అప్పటిదాకా పరిశుద్ధ వివాహము,
పరిశుద్ధ పెండ్లి. ఎంత అద్భుతమైన దేవుని మాటలు! ఆహా, చాలా అద్భుతంగా జరిగింది. పెండ్లై అరగంట కాలేదు, హల్లెలూయా పాటలు పోయినాయి అక్కడ. హల్లెలూయా పాటలు లేవు ఇక. ఏ పాటలైనా వస్తున్నాయి. బొంబాయికి రాను, ఏమో మాకు కూడా ఎగరబుద్ధి అవుతుంది. అవి ఆ పాటలో ఉన్న మ్యాజిక్ ఏందో తెలియదు కానీ, అంటే ఆ పాటే కదా, ఏ పాట అయినా రిథమ్ వస్తే కొంచెం కాలు ఇట్లా కొట్టుకుంటుంది కదా, అవునా? అట్లా పాడైపోయినాం మనం. దేవునికి ఇక లేదు. ఇప్పుడు దేవునికి మనకు ఆశ్రయము, దేవుని ఆశ్రయించేది లేదు. మనం ఇప్పుడు దేవుడు ఉన్న కాడ ఉండలేం. ఇప్పుడు మనము స్వనీతి పరులం అయిపోయినాం. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు అయిపోయింది. ఇక నాకు అనిపించింది, ఇక పెండిలు చేయొద్దురా అని నిజంగా అనిపించింది. ఇక పెండిలు చేయొద్దు. పోనీ అయ్యగారులు పోయేదాకా నన్ను ఆగుతలేరు. అయ్యగారులు ఆ తిను బయట వడ్డంకనన్నా పెట్టుకుందామనేది లేదు. ఆ అయ్యగారులు అటు ఉండగానే వేరే పాటలు పెడతాను. వాళ్ళు ఎందుకు ఊకుంటారు? ఊకుంటారా? ఊకోరు. ఇక తర్వాత ఊరేగింపులు ఏ పాటలు పెడతారు? డీజేలు పెడతారా? పెట్టరా? అబద్ధాలు ఆడకుండా క్రైస్తవులు ఎగురుతున్నారా లేదా? దుమ్ దామ్ కదా, వాళ్ళని ఎగురు. ఈ పాడుబడ్డ కాలం ఏమైందో కానీ, ఒకప్పుడు అయితే మగోళ్ళు ఎగిరేది, కానీ ఇప్పుడు వీళ్ళు కనిపిస్తలేరు, పురుషులు కనిపిస్తలేరు. ఎక్కడ చూసినా ఆడోళ్ళే పోతారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తారో తెలుసా? సోద్యం చూస్తారు. వీళ్ళు ఎట్లా ఎగురుతారు. ఇప్పుడు ఇది ఎంత పెట్టుకుంటే ఆడోళ్ళు ఎగురితే పురుషుడు ఏం చూస్తాడండి? కొంచెం గలీజ్ అనిపిస్తుంది కదా. చెప్పుకోవడానికి కూడా బాగుండదు. ఈ తల్లిదండ్రులకు బుద్ధి లేదో, అవయకు అక్కజలకు అన్నదమ్ములకు బుద్ధి లేదో, మరి ఎగురుతుంటే గుంజుకొచ్చి నాలుగు పెట్లు పెట్టి సపజగనాడు ఏం ఎగురుతాను, నువ్వు ఎగురుతుంటే ఫ్రీగా పైసలు ఇచ్చి అప్పట్లో రికార్డింగ్ డ్యాన్స్ చూసేది, ఇప్పుడు ఫ్రీగా చూస్తారు. ఎగురుతుంటే ఫ్రీగా చూస్తారా లేదా? అరే ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ ఆడోళ్ళు ఎగిరినా రికార్డింగ్ చేసినా టికెట్ పెట్టుకొని చూసేది నా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు ఫ్రీగా చూస్తున్నారు రికార్డింగ్ డ్యాన్స్. ఏం చూపెడుతున్నావు నువ్వు? ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు నీకు ఎగిరే అంత బలుపు వచ్చింది, ఆ కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి, చేతి నిండా డబ్బు ఉన్నది, ధనం ఉన్నది. అంటే యేసయ్య నిన్ను ఆశీర్వదించిండు కనుక ఇప్పుడు నీకు కొరత లేదు, అన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు ఏమొచ్చింది నీకు? గర్వం వచ్చింది, మదం వచ్చింది. ఏమంటారు? మదమే కదా. మదం మదించేదనట గర్వం వస్తుందట. నాశనానికి ముందు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. అంటే దేవుణ్ణి ఆశ్రయించే ఈ ప్రజలు ఇప్పుడు దేన్ని ఆశ్రయిస్తున్నారు? ఒకప్పుడు అయితే సినిమా పెడుతున్నా, బంద్ చేయి, సీరియల్ పెట్టకు, బంద్ చేయి. పొరగలను కొట్టేది ఏంది? నువ్వు ఇవి పెడతాను అవి పెడతాను. ఇప్పుడు ఇంకా సీరియల్ పెట్టరా? అది బిడ్డ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. ఇంకా సీరియల్ పెట్టరా? ఏం సీరియల్ అది? అత్తని ఎట్లా కోడలు కొట్టాలి, ఎట్లా మందు పోసి చంపాలి, ఎట్లా టార్చర్ పెట్టాలి, చిన్నప్పటి నుండే పోరగాళ్ళు నేర్చుకుంటారు. అంటే కండ్ల ముందు చూసేది గుర్తుంటుందా? చెప్తే విన్నది గుర్తుంటుంది. కండ్ల ముందు చూసేది ప్రింట్ అవుతా ఉంటుంది. అవి గుర్తుండిపోయి వీళ్ళందరూ చేంజ్ అయిపోయి ఇప్పుడు యేసయ్య పాటలు ఎక్కడ వినత్తలేవు. అప్పుడు పెన్ డ్రైవ్లల్లా యేసయ్య పాటలు నింపుకొని మంచిగా ఇంట్లో అవేమంటారు ఊపర్స్ పెట్టుకొని వినేది. ఇప్పుడు ఆ పాటలు లేవు. పడుకునేదాకా కూడా మంచం కాడ పెట్టుకొని ఆరాముగా పాటలు వినుకుంటా నిద్రపోయేది. దేవుడు కూడా అంత మంచిగా దర్శనం ఇచ్చేది, మంచిగా మాట్లాడేది. వాళ్లకు దేవునికి మంచి సహవాసం ఉండేది. అదేం పాడైపోయిందో ఏమో. ఇప్పుడు ఆ పాటలు లేవు, ఆ మాటలు లేవు. కథం దేవునికి దూరం. ప్రార్థన చేసినంతసేపే దేవునికి స్తోత్రం హల్లెలూయా. చర్చిలు ఉన్నంతసేపే దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక చర్చిలు ఉన్నంతసేపు మళ్ళీ ఏం దర్శనాలు చెప్తారు తెలుసా వాళ్ళు? నాకు దేవుడు కనిపించిండు, దేవుడు నాతోని మాట్లాడినంటే అయ్యగారు కూడా భయపడాలి అక్కడ. ఊరిని ఈమెకి ఇంత దర్శనం ఇచ్చిందంటే ఇంకా అయ్యగారికి ఏముంటుంది? తెల్లారు లేచినాక వాళ్ళ ఇంటికన్నా ప్రత్యక్షం అవుతాడు అయ్యగారు. అమ్మ దేవుడు ఏం బయలుపరిచిండో చెప్పు నీకు. ఎందుకంటే ఒక ఆమె చెప్తుంది సంఘంలో, ఇగో అయ్యగారు ఈ వాక్యం చెప్పమని దేవుడు నాకు చెప్పిండు, నువ్వు చెప్పు ఆ వాక్యం అంటే. ఇప్పుడు ఆ అయ్యగారు ఆమెను అడిగే దేవుడు బయలుపరిచిండట, మరి చెప్పకపోతే ఎట్లా అని ఆ వాక్యమే చెప్పడము మొదలుపెట్టింది. ఓకే, ఇట్లా చెప్పింది అంతా బాగానే ఉన్నది. మళ్ళీ సాయంత్రానికి ఆమె ఏడ కూర్చున్నది?
సీరియల్ కానే కూర్చునేది. నిజంగా దర్శనం అంటే కొందరికి దర్శనాలు వస్తాయి. ఎట్లంటే దాన్ని ఏమంటారంటే కుక్క దర్శనాలు అంటారు. కుక్క కూడా దర్శనాలు వస్తాయట. ఎక్కడ పడుకుంటుంది అది కుక్క? బూడిదలా పడుకుంటుంది. బూడిదలా కనుక్కున్న ఉన్నప్పుడు అట ఏ ఉట్టి మీద ఏమున్నదని అట్టేడు లోకాలు కనిపిస్తాయట దానికి. ఆ బూడిదలో ఉన్నంతసేపు ఇక అది లేచిన తర్వాత ఇక కనిపించింది కదా, ఇక పోయి తిందామని లేచిన తర్వాత ఇక లేచింది ఊరుకుంటుందా? ఒకసారి ఇట్లా దులుపుతుంది అన్నమాట. దులుపగానే ఆ బూడిదంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ దులుపుడుతోనే ఇది మర్చిపోయిందా? ఏదో కనిపించే, ఎక్కడనో కనిపించే ఏది అని. ఈ మధ్యలో ఇలాంటి దర్శనాలు చూసేటోళ్ళు ఇది ఎంతసేపు ఉంటుంది, ఈ దర్శనం ఎంతసేపు ఉంటుంది అని అంటే చర్చిలో ఉన్నంత వరకే, లేదా అయ్యగారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసినంత వరకే పరిశుద్ధత. ఇక తర్వాత అయ్యగారు బయటపడ్డా ఏ పోరి అయ్యగారు పోయేదా కాకు, అయ్యగారు పోయినాక మళ్ళీ ఎత్తేస్తాడు సంఘంలో అందరి ముందు చెప్తే మనం పోతుంది. అయ్యగారు మాట దాచుకోడు, ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. అయ్యగారు కూడా అంటాడు ఉన్నది ఉన్నట్టే చెప్తా, నేను అస్సలు మాట దాచుకోను. ఇప్పుడు ఆయన కంట్లో వారు తూకుంటాడా? ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. పోనీ ఏమన్నా గద్దించి చెప్పుదామంటే ఈడే ఉన్నాడు అయ్యగారు, ఇంకో చర్చికి పోదాం పైగా. ఈయన మనల్ని ఓర్తలేడు, ఈయన మనలను ఓర్తలేడు, మనలో సహిస్తలేడు. ఇక మనం అంటే ఆయనకి ఇష్టము లేదు. ఇక నేను ఒక్కదాన్నే దొంగనున్నానా, నేను ఒక్కడనే దొంగతనం చేసినా, వీళ్ళందరూ సంసారాలేనా, వీళ్ళందరూ మంచోళ్ళేనా? ఇక రాకుంటే అయ్య గారు ఇక పక్క పండుగ ఆయన చర్చి కన్నా పోదాం. ఏమైపోయింది ఇప్పుడు? మరి నీవు ఆశ్రయించినప్పుడు నీ జీవితం ఎలా ఉన్నది? మొట్టమొదట నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీ పవిత్రత, నీ పరిశుద్ధత, నీ విశ్వాసము, నీ నమ్మకము ఎలా ఉన్నదండి? మీరే ఆలోచన చేయండి. ఎంత బాగుండేది, ఎంత మంచిగా దేవునితో మీరు గడిపినండి గంటల తరబడి. హల్లెలూయా. గంట గంటకు సెల్లు చూసుడే, గంట గంటకు కానే కాదుగా, గడియ గడియకు కానే కాదుగా, ఊపిరాగక ముందే నిన్ను ముందు కొలువనా, అనుషము నిన్నే స్తుతింతు నా దేవా, అనుషము నిన్నే ప్రార్థింతు నా ప్రభువా, అనుషము నిన్నే స్తుతింతు నా దేవా, అనుషము నిన్నే ప్రార్థింతు నా ప్రభువా. నీవు చేసిన మేలులెన్నియో వర్ణింపానా వల్ల కాదుగా, నీవు చేసిన మేలులెన్నియో వర్ణింపానా వల్ల కాదుగా. రాజులైన యాజక గుంపులో ఒకటిగా నన్ను చేసివయ్యా, రాజులైన యాజక గుంపులో ఒకటిగా నన్ను చేసివయ్యా, అనుషము నిన్నే స్తుతింతు నా దేవా. పాడండి. అనుషము నిన్నే ప్రార్థింతు నా ప్రభువా, గంట గంటకు కానే కాదుగా, గడియ గడియకు కానే కాదుగా, ఊపిరాగక. హల్లెలూయా. అప్పుడు గడియ గడియకు, గంట గంటకు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన రోజు ఊపిరి కూడా తీయక ముందే మొట్టమొదటి దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని దేవుణ్ణి ఎంతగా నువ్వు స్తుతించేది. ఏమండి, నువ్వు చేసిన మేలులు ఎన్నో అని ఆ మేలులన్నీ తలపోయిచు హల్లెలూయా, ఆ మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవాది దేవుణ్ణి స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఆయనతో సహవాసం చేసిన దినాలేమైనాయి ఈరోజు నీ జీవితంలో? ఎంత దూరం ప్రయాణం చేసినావో తెలుసా? ఆ దేవాది దేవుణ్ణి నీకు తెలవకుండానే నువ్వు విడిచిపెట్టేశావు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము నువ్వు ఎలా ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఆ మేలులు జరిగినాయి. నీ బ్రతుకు మారింది, నీ కుటుంబం మారింది, నీ పిల్లలు మారిండ్రు, నీ ఆలోచనలు మారినవి. నువ్వు దేవునితో సావాసం చేసి ఆ దేవాది దేవుని నీకు తెలవకుండానే నువ్వు విడిచిపెట్టేశావు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఈ రాత్రి నేను చెప్పబోయే మాట ఏంటంటే, దేవుడు చేయబోయే అటువంటి మేలు మీకు చాలామందికి అర్థమైంది. నేనేం చెప్పాలనుకుంటున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి నీవు ఆశ్రయించినంత కాలం నీ భక్తి పారవశ్యం ఎలా ఉండే అంటే, నీకు తెలియకుండానే నువ్వు దేవాది దేవునికి దూరం అయిపోయినవు. ఇప్పుడు నీలో జాలి, దయ, ప్రేమ, కనికరం ఇవేవి లేవు. అంటే నవిలి ఇప్పుడు మింగుదునా అన్నట్టుంటుంది. కోపం, రౌద్రం, కోపం, ద్వేషం, పగ, ఈర్ష్య, అంతేనా? ఇప్పుడు చెప్పండి, మీకు ఓర్వలేని తనం ఉన్నదా లేదా? ఎవరన్నా బాగుపడితే ఓర్వలేని తనం ఉన్నదా లేదా? ఎవరన్నా పక్కింటి వాళ్ళు బాగుపడ్డారంటే నీకు సంబరం ఉంటుందా? ఉంటుందా? ఓర్వలేని తనం అంటే తెలుసా మీకు? ఓర్వలేని తనం అంటే ఎట్లా అంటే, నేను బాగలేకపోయినా మంచిదే కానీ పక్కింటోడు బాగుండదు, లేదా పక్కనున్నోడు బాగుండదు. అంతేనే కదా, నా సంఘంలో విశ్వాసం లేకపోయినా మంచిదే కానీ ఆయన చర్చిలో ఒక్కడు ఉండదు. ఇదేంటిది? నా చర్చిలో లేకపోతే కానీ వాళ్ళ చర్చిలో ఉండద్దు. ఒకసారి రాత్రి భార్య ఫోన్ చేసిందట, ఏమండి మన ఇంట్లో కరెంటు పోయింది అంటే, వెంబడే అన్నాడట, మరి పక్కింట్లో ఉన్నదా చూడు, పక్కింట్లో ఉన్నదా, మరి వానింట్లో ఉన్నది మన ఇంట్లోనే లేదని అంటే, ఎవడో తీసేసిండు, వాడే తీసేస్తాడు. ఎవడు తీసేస్తాడు మనకు? అంటే ఇలాంటి జీవితంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఓర్వలేనితనం ఉన్నది మన లోపల, ఉన్నదా లేదా? మీరు అబద్ధం ఆడకుండా చెప్పరు. మీకు మీరే ప్రశ్న వేసుకోండి. యేసయ్య ఒక మాట అన్నాడు, నీ విశ్వాసాన్ని నువ్వు పరిశోధించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకొని నీ ఒక నిర్ధారణకు నువ్వు రావాలి. నిన్నెవరు బాగు చేయరు, నీకు నువ్వే బాగుపడాలి. అవునా కదా? నేనే ఉన్నాను అనుకో, నాకే సిగ్గు అనిపించాలి, నాకే శరం అనిపించాలి, నేనే మారాలి. నేను మారకపోతే మార్చేటోడు ఒకడు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని మార్చేదాకా వదిలిపెట్టాడు. అంటే ఇప్పుడు మీలో పగలు ఉన్నాయా లేవా? ఎవరి మీద మీకు పగ లేని వాళ్ళు చేయతూరి, మీకు ఎవరి మీద పగ లేదు అనేటోళ్ళు అంటే పగ ఉన్నది, లేదనేటోళ్ళు లేరని నాకు కూడా ఎరికే. పగ కూడా ఉన్నది, ఈర్ష్య ఉన్నది, కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది, కపటం ఉన్నది, కలహం ఉన్నది, లేవా? ఇవన్నీ పెట్టుకొని అంటే ఇవన్నీ ఇప్పుడున్నాయి. యేసు ప్రభును మొట్టమొదట నువ్వు నమ్మినప్పుడు ఇవన్నీ నీ దగ్గర లేవు. అన్ని తొక్కి పారేసినావు, అన్ని పాతరేసినావు. ఈ జీవితమే అద్దు ప్రభు అన్నాం. ఈ వాడక భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా అయిపోయినాం అప్పుడు అంటే, పరిశుద్ధులం అయిపోయినాం. ఇక మనంతా పరిశుద్ధులు ఇంకెవరు లేరు. అంటే పరిశుద్ధత, అంటే పరిశుద్ధత. నిజంగా చెప్తున్న, అయ్యగారులను భయపెట్టేది, అయ్యగారులు భయపడేది వాళ్ళని చూసి. ఏమనంటే వాళ్ళ అయ్యగారులకే ప్రవచనాలు చెప్పుడు, అయ్యగారులకే దర్శనం చెప్పుడు. అయ్యగారు నీ గురించి ఇట్లా నాకు దేవుడు బయలుపరిచిందంటే, ఇది ఎక్కడికి వస్తాయి అని ఈ నుంచి ట్రాన్స్ఫర్ అన్న పెట్టుకోవాలి. లేకపోతే ఎందుకు అని అంటే, విశ్వాసులు పరిశుద్ధులైనప్పుడు కాపర్లు ఏం కావాలి అంతే. దేవుడు అంటాడు, మీ శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే మీ నీతి ఎక్కువ కావాలన్నాడు దేవుడు. వాళ్ళ నీతి కంటే మీ నీతి ఎక్కువ అయితేనే మీరు అలా ఎదుట నిలబడతారు. లేకపోతే అయ్యగారుకు పరిశుద్ధాత్మ లేదు, విశ్వాసకు ఉన్నదనుకో. మీకు ఒక విషయం చెప్తా. ఒక సంఘంలో ఒక ఆమెకు పరిశుద్ధాత్మ వస్తే, ఆ పాశరమ్మకు పరిశుద్ధాత్మ లేదు. ఆమె ఏం చేసిందట, ఇదంతా కథ బాగలేదని పక్కనున్న బైబిల్ తీసుకొని నెత్తి మీదకి వెళ్ళి ఫడా కొట్టేసిందట. వెళ్ళిపోదయ్యమా అని. అరే, ఆమె పరిశుద్ధాత్మ చేయకూడదు, వెళ్ళిపోదయ్యమా అని బైబిల్ బట్టి కొట్టేసింది. అంటే ఇప్పుడు ఎవరు భయపడ్డారు? పరిశుద్ధాత్మ వస్తే పరిశుద్ధాత్మ లేనోళ్ళు భయపడతారు. దేవుణ్ణి ఆశ్రయించేటోడు ఉంటే దేవుణ్ణి ఆశ్రయించనోడు భయపడతాడు. భయపడతాడా? భయపడా? మీరు నిజం చెప్పండి, భయపడతారా లేదా? అందుకే నేను అంటున్నా, మనలో నుండి ఆశీర్వాదము పోవడానికి గల కారకులు ఎవరు? కారణాలు ఏమిటి అంటే, ఎవరో కాదు, నువ్వే. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించకపోవడానికి కారణం, ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఎవరో కాదు, నువ్వే. చేతులారా నువ్వు దేవునికి దూరం చేసుకొని నిన్ను నీవు పతనం చేసుకున్నావే తప్ప ఎవరి మీదనో పడి ఏడవలసిన అవసరము లేదు. ఎందుకంటే నాడున్న దేవుని యొక్క అభిషేకము నేడు నీ మీద లేదు. అవునా కదా? ఒకసారి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చిందండి.
ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఓడలో ఉన్న పెద్దలు ఎందరు ఏం చేశారు అంటే, ఈ ఓడ మునిగిపోవడానికి కారణం ఏంటిదో, ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించను, చీటీలు వేసుకుందాం రమ్మని వెళ్ళి చీటీ ఒక దైవజనుని మీదకి వచ్చింది. హల్లెలూయా. దైవజనుని మీదకి వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చి, అయ్యా నీ పేరేంటి? యోనా. ఓకే, నీ పేరు మీదనే సీట్ వచ్చింది, మరి అయ్యా ఏం చెప్తాను అనుకుంటానో, ఎవరు నువ్వు అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడితే ఎవరిని బట్టో కాదు, ఈ కీడు నన్ను బట్టే వచ్చిందని చెప్పి. అంతేనా? ఎవరిని బట్టి ఈ కీడు సంభవించను అంటే ఆయన ఏమన్నాడు? నన్ను బట్టే ఈ కీడు సంభవించను. కారణం ఏంటో తెలుసా? నేను జీవము గల దేవునికి వ్యతిరేకముగా ఉండి నేను పారిపోతున్నాను, దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను గనుక ఆ దేవునికి కోపం వచ్చింది, నన్ను బట్టే ఈ యొక్క ఉపద్రవం మీ మీదకి వచ్చింది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని బట్టి నీ ఆశీర్వాదం పోయింది? ఎవరిని బట్టి నీ ఇంటికి కీడొచ్చింది? ఎవరిని బట్టి నీ ఇల్లు పాడైపోతుంది? ఎవరిని బట్టి నీ ఇంటి ఆశీర్వాదం తగ్గిపోతుంది? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు నువ్వు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకేం చేయలేదన్నది కాదు, ముందు నువ్వు ఎలా ఉన్నావు అనేదే ఈరోజు నీ పరిశీలనలో తేలాలి. ఆమేన్. ఇప్పుడు దేవుని సన్నిధి నుండి పారిపోతున్నారు. ఇప్పుడు మీరు అందరూ పారిపోయారు అంటే దేవునిలో ఉన్నారు, చర్చిలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవునికి మీకు ఎలాంటి సంబంధము లేదు, దేవునికి మీకు ఎలాంటి సావాసము లేదు. ఖాళీ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే బతికేలేదు. ఏదో మంది మానానికి దేవుని నమ్ముకున్న ఆ రోజు కట్టమచ్చు, కానీ ఈరోజు ఇడిచిపెడితే మంది నవ్వుతారని పోతాన చర్చి, కానీ రేపోతే నేను పోయేదాన్ని కాదు, పోయేటోడిని కూడా కాదని అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. మంది కొరకు కూడా చర్చికి పోయేటోళ్ళు ఉన్నారు ఈ రోజులలో. వాళ్ళు ఇటుగారు, వాళ్ళు అటుగారు, అంతే, పేరుకు అలా ఉంటారు. మరి ఎవరిని బట్టి ఈ కీడు సంభవించింది? ఈ రోజు నీ ఇల్లు ఆశీర్వదించబడకపోవడానికి కారణము నువ్వా, నేనా, ఎవ్వరు అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. దేవుడా మరి నువ్వా? ఎప్పుడో దేవుని ఆశ్రయాన్ని నువ్వు విడిచిపెట్టావో, ఎప్పుడో దేవునితో ఉండడం నువ్వు మానేశావో, ఆ రోజే నీ పతనము స్టార్ట్ అయ్యింది. నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం అదే. అది డబ్బులో కానీ, ధనములో కానీ, ఐశ్వర్యంలో కానీ, సంపదలో కానీ, సంఘములో కానీ, ఎవరైనా సరే. ఒకవేళ దైవ సేవకులమైన మన సంఘము దీవించబడకపోవడానికి కారణం మనము కూడా తొట్టిల్లి దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి మనకిష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు మన సంఘం ఉండదు, మన విశ్వాసులు ఉండరు, మనం ఉండము. చివరికి అంతా జీరో లాగా మనకు కనిపిస్తుంది. మరి మనం దేవుని సేవ చేస్తలేమా? పరిచర్య చేస్తలేమా? చేస్తున్నాము. మరి ఎందుకు ఇలాగ జరిగింది? ఓకే, ఉజ్జియా దేవునితో ఉన్నంత వరకు, ఆమేన్, దేవుడు చెప్పినట్టు చేసినంత వరకు, దేవుని ఆజ్ఞలను పాటించినంత వరకు, దేవుని చిత్తములో ఉన్నంత వరకు ఉజ్జియా దీవించబడుతూ వస్తూ ఉన్నాడు. ఉజ్జియా ఆశీర్వదించబడుతూ, ఆయన రాజ్యము ఆశీర్వదించబడుతున్నది. ఆయన అడుగుపెట్టు చోటెల్లా దీవెనలు వస్తున్నాయి. శత్రువులు ఆయనను చూసి భయపడిపోతూ ఉన్నారు. ఉజ్జియా అంటే గడగడ గడగడ వణికిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఉజ్జియాకు దేవుని తోడు ఉంది, దేవుని ఆశ్రయమైనకున్నది. అందుకే దేవుడు తోడున్నంత వరకు ఉజ్జియా ఆశీర్వదించబడుతున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు మీరు ఆశీర్వదింపబడకపోవడానికి కారణం ఏంటిది? ఇప్పుడు ఎవరి మీదనో పడి మనం ఏడవద్దండి, ఎవరి మీద ఏడవద్దు. మన కర్మకు మనమే బాధ్యులం. మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒకవేళ దేవుని తట్టు మనం తిరగగలిగితే, ప్రియమైన దేవుని సంగమా, మీరు దేవుని సంఘములోను ఇంటిలోను మీరు వెళ్ళిన చోటెల్లా మీరు ఆశీర్వదించబడతారు. ఆమేన్. అయితే ఇక్కడ ఉజ్జియా సంగతి కొంచెం ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే దేవుడు ఆయనను ఆశీర్వదించిండో తర్వాత 26:16 చదవండి. ఆశీర్వాదం వచ్చిన తర్వాత మనకేమొస్తుంది? మనకింత డబ్బు వచ్చినాక, మంచి 4 ఇండ్లు వచ్చినాక, 4 ఎకరాల పొలం వచ్చినాక, లేకపోతే 4 కార్లు వచ్చినాక, లేకపోతే పెయిన్ ఇంత బంగారం వచ్చినాక ఎవరన్నా కనిపిస్తారా? మనకు పక్క పొంటి వాళ్ళు కనిపిస్తారా? ఏమండి, ఇప్పుడు అద్దాలు ఎక్కడ పెడతాడు? కంటికి పెట్టేటోడు అద్దాలు ఎక్కడ పెడతాడు? నెత్తి మీద పెడతాడు. రండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, మన మధ్యలోకి వస్తున్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అద్దాలు ఎక్కడ పెడతారండి కదా? నెత్తి మీద పెడతారు. అంతకుముందు పోయేటోళ్ళను పిలిచి మాట్లాడేటోళ్ళు ఇప్పుడు అద్దాలంటే ముఖం దింపుకొని పోతారు. ఇప్పుడు మనకేం పని? ఇప్పుడు మనకేం పని? వాళ్ళతో ఏం పని? మనకేం తక్కువ ఉన్నది? మనకేం తక్కువ ఉన్నది? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? అణిగిమని ఉంటారా? ఉంటారా చెప్పండి. అన్నీ ఉన్న వాళ్ళు అణిగిమని ఉంటారా? అస్సలు ఉండరు. గర్వాన్ని మదించి మదించి మదించి, దాన్ని మదం అని చెప్పిన కదా, మదించిన తర్వాత గర్వం అనేది బయటకు వస్తుంది. అది దేనికి వస్తుంది? నాశనానికి వస్తుంది. గర్వం దేనికి? నాశనానికి ముందు. గర్వం పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు వస్తుంది. అహంకారం ఎవరిని కేర్ చేసేది? డోంట్ కేర్, ఓన్లీ ఐ యామ్ ఐ, వన్ ఈజ్ వన్. ఎవ్వరు లేరు, నాకు ఎవ్వరు లేరండి, ఎవ్వరితో పని లేదు నాకు. అంతే, అరే మనమేరా, మనమే, ఇంకెవ్వరు లేరు, మనమే అన్నదమ్ములో నలుగురం, మనమే, నా కొడుకులు, నా భార్య, మనదే ఒక ప్రపంచం. ఎవరు లేరురా మనకు. ఎందుకు లేరు ఇప్పుడు? అప్పుడేమో అందరు ఉన్నారు, ఇప్పుడు ఎందుకు లేరు అంటే, ఇప్పుడు నీకు ధనం వచ్చింది కదా, తర్వాత మదం వచ్చింది కదా, తర్వాత మత్సరం వచ్చింది కదా. ధనం వచ్చినచో మదం వచ్చింది, మదం వచ్చినచో మాత్సర్యం వచ్చును, మాత్సర్యంబు మరణాన్ని తెచ్చును. రైట్, హల్లెలూయా. సరే హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఈ గర్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయనకేమొచ్చిందో ఉజ్జియాకు ఒకసారి చదువుదామా? 16, 26, 16, 20 చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అంటే ఇక స్థిరుడైపోయిండు, ఏది తక్కువ లేదు. దేవుడు అంచెలంచెలుగా ఉజ్జియాను ఆశీర్వదించడం మొదలు పెట్టిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనసున గర్వించి చెడిపోయాడు. ఎప్పుడు చెడిపోయిండు? ఇప్పుడు చెప్పండి. స్థిరపడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, శత్రు భయం లేకుండా, దేవుని తోడు నాకు ఉన్నదని, దేవుడు నాతో ఉన్నాడని, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించిండని అనుకొని ఇప్పుడు ఏమన్నాడు? దేవుడే నాకు తోడై ఉన్నాడు గనుక హల్లెలూయా, ఇక నాకు ఎవరితోని పని లేదు, గొప్ప దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, ఆ గొప్ప దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఆ దేవుని విషయంలో కూడా అహమ చేసింది. ఇది మంచిదంటారా కాదండి? ఇప్పుడు ఇవ్వాలని అంటే కొందరు ఏమంటారు తెలుసా? నీతో పని లేదు, నాకు దేవుడు ఉన్నాడు బా. ఒక్కొక్కరు మాట అంటే నాకు భయం అనిపిస్తుంది. నాకు దేవుడు ఉన్నాడు, నీతో నాకేం పనే, నాకు దేవుడు, నా దేవుడు చూసుకుంటాడు బా అని అంటారు మనం వీళ్ళు. అరే నీ ఒక్కనికి ఉన్నాడా దేవుడు అంటే నీకు ఏ గర్వం ఉన్నది? దేవుడు నాతో ఉన్నాడన్న గర్వం ఉన్నది. దేవునికి గర్వానికి గిడుతుందా? ఉంటే గర్వం అని ఉండాలి, ఉంటే దేవుడు అని ఉండాలి. ఇప్పుడు రెండు విడిచుకొని నాకు దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు దీవించిండు. కొందరి మాటలు ఎట్లుంటే భయం అయితే మనకు. నన్ను దేవుడు ఆశీర్వదించిండండి, దేవుడు నాకు తోడున్నాడండి, నాకు ఎవరితోనే ఏ పని లేదండి, ఎవరెక్కడుంటే నాకేంటండి, నాకు దేవుడు తోడున్నాడు అని చెప్పేసి మనసున గర్వించి స్థిరపడిన తర్వాత కండ్లకు పొరలొచ్చి నెత్తికెక్కినాయి. కళ్ళు నెత్తికెక్కి ఏం చేస్తున్నాడో తెలుసా? హల్లెలూయా. మనసున చెడిపోయిండు ఆయన, మనసు చెడిపోయింది. ఎప్పుడైతే నీకు గర్వం అనేది చోటు చేసుకొని నీ హృదయంలోకి వస్తుందో అది నిన్ను చెడగొడుతున్నదని నీకు అర్థం కాదు, కానీ అది నిన్ను చెడగొట్టి నీ మనసును పాడు చేస్తుంది. ఇది సూక్ష్మమైనది, నీకు తెలియకుండా నీలో జరిగేది. హల్లెలూయా. మనసున గర్వించి చెడిపోయాను. అన్ని ఉన్నోడు ఎట్లా చెడిపోతాడు? ఏడ చెడ్డాడు, ఏం చెడ్డాడు? అన్ని ఉన్నోడు ఏం చెడతాడండి? చెప్పాలా మీరు? అన్ని ఉన్నోడు ఏడ చెడతాడు, ఏం చెడతాడు? ఏం చెడతాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో కొన్ని సంఘాలలో ఇట్లాంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంఘాలలో దైవ సేవకుని సంఘంలో ఉన్న విశ్వాసులు కేర్ చేయరండి. ఎందుకంటే పాపం దైవజనుడు ఎప్పుడు పేదోడే,
దైవజనుడు ఎప్పుడు ఉన్నోడు కాదు. ఎందుకంటే ఆయన సేవ, ఆయన పరిచర్య అంత ప్రభులోనే గడుస్తూ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు విశ్వాసులను దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. ధనం ఉన్నోళ్ళు, ఐశ్వర్యం ఉన్నోళ్ళు సంఘంలో ఉంటే మొట్టమొదట ఇప్పుడు దైవజనులు ఎవరికి భయపడతారు? నిజంగా చెప్పండి, ఎవరికి భయపడతారు? ఆ సంఘానికి, ఆ విశ్వాసులకు వీళ్ళు భయపడతారు. ఎందుకు భయపడతారు అని అంటే ఇక చాలా కారణాలు ఉంటాయి. కనుక కొంతమంది కొన్ని సంఘాలలో చేస్తారు తెలుసా, అయ్యగారికి వాళ్ళే ఆర్డర్ పాస్ చేస్తారు. అయ్యగారు ఈరోజు ఈ వాక్యం చెప్పాలా, మీరు ఈరోజు ఈ వాక్యం దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఈ వాక్యం మీరు చెప్పాలి. మా ఇంటికి ఈరోజు వస్తున్నారు కదా, ఈ వాక్యం చెప్పండి మీరు. మా ఇంట్లో మా వాళ్ళు వింటలేరు, ఈ వాక్యం చెప్తే వాళ్ళు మారుతారు అనేవో, లేకపోతే ఏదో ఉద్దేశం. నా బర్త్డే రోజు ఈ వాక్యం మీరు చెప్పాలి, లేదా నా పెళ్లి రోజు ఈ వాక్యం మీరు చెప్పాలి. అయ్యగారు ఇంకోటి చెప్పడానికి లేదుగా. ఎందుకు? ఒకవేళ కాదంటే వాళ్ళు ధనవంతులు, ఒకవేళ సంఘాన్ని విడిచిపెట్టిపోతారేమోనని దైవజనునికి భయం ఉంటుంది. ఒకవేళ విశ్వాసులు వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టిపోతాయి, సంఘం లేకుండా పోతుందేమో అని దైవజనుడు భయపడి ఏం చేస్తారు తెలుసా, ఏమన్నా అక్క చెప్పినట్టు చేయాలి, అన్న చెప్పినట్టు చేయాలి, లేకపోతే కుదరదని పాపం వాళ్ళు బాగా కునిగిపోతుంది. ఇక దేవుడు చెప్పినట్టు వాళ్ళు చేయరు. దేవుడు చెప్పినట్టు చేసే అవకాశం మనం ఇస్తలేం. మనకిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేటట్టు మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ మధ్యలో కొందరు ఏం చేస్తారు తెలుసా, అయ్యగారు మేము దర్వాజాలు ఎత్తుకుంటున్నాము, హల్లెలూయా, దర్వాజాలు ఎత్తుకుంటున్నాము, నువ్వు త్వరగా రమ్మని అయ్యగారికి ఫోన్ చేస్తారు. అంటే 2 రోజుల ముందు చెప్తే అయ్యగారు ఆదివారం ప్రకటన చేస్తే ఆయన కొన్ని పనులు మానుకొని ఆ పని చేయడానికి ఆయన సిద్ధపడి ఉంటారు. కానీ ఈ మధ్యలో వీళ్ళు ఎట్లన్నారంటే తొండి విశ్వాసులు తయారైనారు. విశ్వాసులు ఎట్లున్నారు, తొండి చేసేటోళ్ళు బాగా తయారైనారు. ఎందుకంటే ఇండ్ల సగం అండ్ల సగం ఉంటారు. పోయి ఏం చేస్తారు, అక్కడ ముహూర్తాన్ని చూసుకొని వస్తారు. ఎప్పుడు పెళ్లిళ్ళు బాగున్నాయో చూడు, అప్పుడే మన పెళ్లి పెట్టాయగారు అంటారు. ఎప్పుడు ఇండ్లకు దర్వాజాలు ఎత్తుకుంటారు, అప్పుడే మావి కూడా ఎత్తాలని వీళ్ళు ఆలోచన చేసుకొని ఇప్పుడు అయ్యగారు మీరు తొందరగా రండి, ఇవాళ పొద్దున మనం తప్పకుండా దర్వాజాలు ఎత్తాలి. ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన ఏ పనిలో ఉంటాడు, లేకపోతే ఏదో కార్యములు ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? సడన్లీ అయ్యగారు రావాలి. అయ్యగారు ఏం చెప్తాడు, అమ్మ నేను రాను ఇవాళ, మా అయ్యగారు లాంటి వాళ్ళు చెప్తాడు, నేను రాను, నువ్వేమన్నా చేసుకోపో అని అంటారు కొంతమంది. నువ్వు అట్లా అంటావని మాకు ముందే తెలుసు. కానీ మన సంఘ పెద్ద ఉన్నాడా? మన సంఘ పెద్దను వీలు, లేకపోతే ఇంకో అయ్యగారిని ఎవరినన్నా పంపరాదు, అయ్యగారు ఎవరినన్నా చూసి పంపరాదు, మీకు వీలు కాకపోతే ఓకే. లేకపోతే మన సంఘంలో ఉన్న ఎవరైనా సంఘ పెద్దలను పంపు. ఆడవాళ్ళు లేకపోతే మన పక్కపండి అన్నా లేడా, మన అన్నో తమ్ముడు మన విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళ ఆయనను పంపరాదు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు. అయ్యగారు వచ్చి మాత్రం ఏం చేస్తాడు, ప్రార్థనే కదా, మనమే లేబడదామని చెప్పేసి వాళ్ళు దర్వాజాలు ఎత్తేసుకుంటున్నారు. లేదు అయ్యగారు వచ్చేదాకా నన్నే ఒక ఆడికి పిలిచారు, నేను పోయేసరికి వాళ్ళు దర్వాజాలు ఎత్తేసుకున్నారు. కొంచెం లేట్ అయింది, వాళ్ళు ఆల్రెడీ దర్వాజాలు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు నేను చేసేది ఏమున్నది, వాళ్ళ మీద అలిగినా సరిగినా నాకే నష్టం. కనుక అప్పుడు నేనేం చేస్తా, అయితే హల్లెలూయా దేవునికి స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసి వస్తా. కానీ నాకు తెలిసిపోతుంది వాళ్ళ భవిష్యత్తు ఏంటిదనేది, నాకున్న దర్శనమును బట్టి నాకు తెలిసిపోతుంది. అక్కడ ఇలాంటి కొన్ని సంఘాలలో జరుగుతాయి. లేకపోతే అయ్యగారు నువ్వు కొంచెం పక్క కూర్చో, ఈరోజు నేనే వాక్యం చెప్తానని లేచి ఆ సంఘ పెద్ద లేచి నిలబడి వాక్యం చెప్తాడు. లేదా సంఘంలో విశ్వాసి కొంచెం ఘనమైన వాళ్ళు ఉంటే, జర దశమ భాగాలు డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళదే పెత్తనం, వాళ్ళదే పై చేయి, వాళ్ళు ఎంబడే లేచి అయ్యా నేను చెప్తా ఈరోజు సాక్ష్యం చెప్తాను లేచింటే, మరి అయ్యగారు అనుమతి లేదుగా. వాళ్ళకి ఏమున్నది? గర్వం, అహంకారం. ఇప్పుడు అయ్యగారు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? అయ్యగారు అంటే ఎవరు అనుకుంటున్నారు? దైవ సేవకుడు అంటే, పాస్టర్ అంటే సంఘానికి ఈరోజు అర్థమైతలేదు. జీవితంలో మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పి నేను ముగించేస్తా, బాగా నైట్ అయిపోతుంది కనుక. హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచి విశ్వాసులుగా మారదా? మనకున్న గర్వాన్ని అహాన్ని ఇడిచిపెడదామా, పట్టుకపోదామా? ఈ నుంచి లెవెల్ పట్టుకపోయినా మీరు బాగుపడరు. ఇక ఇదే లాస్ట్. మీకు పాము కూర్చొని ఇడిచిపెట్టినట్టు ఇప్పుడు అంత ఇడిచిపెట్టిపోవాలి. ఇక్కడ నుంచి మనం పవిత్రంగా పరిశుద్ధంగా వెళ్ళిపోవాలి. ఓకే, ఆయన ఏం చేశాడో తెలుసా? కొంచెం కిందికి చదవండి. ఆయన ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. రాజు ఏం చేయాలి? పరిపాలన చేయాలి. హల్లెలూయా, అవునా కాదా? ఓ సామెత ఉన్నది, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. పొరపాటున కుక్క పని గాడిద చేసింది అనుకోండి, ఎట్లుంటుంది? మీకు ఒక విషయం చెప్తాను నేను, చాలా జాగ్రత్త అండి. ఒక ఆయన కుక్కను గాడిదని ఇద్దరిని పెంచుకున్నాడట. ఒక యజమానుడు కుక్కను పెంచుకున్నాడు, గాడిదని పెంచుకున్నాడు. కుక్కను ఎందుకు పెంచుకున్నాడు? ఎవరైనా దొంగలు వస్తే
అది మొరుగుతుంది, నాకు తెలియజేస్తుంది అన్న ఉద్దేశంతో కుక్కను పెంచుకున్నారు. ఇప్పుడు కుక్కలు పెంచుకునే వాళ్ళు ఎందుకు పెంచుకుంటారో అర్థం కాదు, వాళ్ళు పెంచుకుంటున్నారు ఇందుకే అనుకుంటా, దొంగలకి అంతా మొరుగుతుంది. ఓకే, అందులో వాడు గాడిదను కూడా పెంచుకున్నాడు. ఎందుకు అని అంటే గాడిద బరువులు మోస్తుంది కనుక. సరే, ఓసారి ఏం చేసిండంటే యజమానికి కోపం వచ్చి కుక్కను బాగా కొట్టిండు. కుక్కను బాగా కొట్టిన వాళ్ళే ఆ దెబ్బలు బాగా తిన్నది కనుక సరే మంచిది నీ సంగతి చూస్తానని మనుషులు అనుకున్నారు, అది అట్లున్నది. అయితే ఒక రోజు ఏమైంది అని అంటే ఆ ఇంటికి ఒక దొంగ వస్తున్నాడు. ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి ఒక దొంగ వస్తుంటే కుక్క చూసింది. ఆ దొంగను చూసి కుక్క ఇటు ముఖం తిప్పుకున్నది. ఈ కుక్క ఇటు ముఖం తిప్పుకునేది గాడిద చూసింది. అరే 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 ఎంత పని చేస్తాను, ఆడత్తాడు కదా, అరే మరుగు మరుగు అని ఈ గాడిద మొత్తుకుంటున్నది. అంటుంది. ఈ ఉమా అంటే ఇది కుక్క అంటది. ఎందుకు ఈ కుక్కను కొట్టిండు కదా, దానికి ఒక పగ. రైట్, ఇది ఇంతగా చేయండి పాపం, యజమాని నాకు ఇంత తిండి పెట్టిండు, నన్ను మంచిగా ఆదుకుంటాడు, ఇంత గట్టెత్తాడు, నేను తింటానని నేనెందుకు విశ్వాసాన్ని మర్చిపోతానని గాడిద ఏం చేసింది అని గాడిద మొరగడం మొదలుపెట్టింది, ఆ గాండ్రించడం మొదలుపెట్టిన వాళ్ళే ఆ సౌండ్కు. ఇప్పుడు చూడండి, కుక్క మొరుగుతే ఎవరు గుర్తొస్తారు, గాడిద మొరుగుతే ఎవరు గుర్తొస్తారు, గాండ్రిస్తే ఈ డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ డిస్టర్బెన్స్ వచ్చి ఈడు ఇంట్లో వాడినోడు లేచి వచ్చి నీకు మంచిగా గడ్డేసినా నీళ్లు పెట్టినా అన్నీ చేసినా ఇప్పుడు నీకేం తక్కువైందని ఉరుతానమని చెప్పేసి బడిత తీసుకొని గాడిదని పొల్లు కొడతాడండి. గాడిద పొల్లు కొడతాడు. గాడిద చేసిన తప్పేందని అంటే గాడిద ఏం చేయాలి కదా, కుక్క అది ఎవరు చేసే పని, దొంగతే కుక్క మొరగాలి. కానీ కుక్కకు బదులు గాడిద మొరిగేసరికి ఏమైంది, ప్రాబ్లం వచ్చింది. అందుకనే కొంతమంది కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, సంఘంలో అయ్యగారి పని అయ్యగారే చేయాలి, విశ్వాస పని విశ్వాస చేయాలి. పొరపాటున అయ్యగారి పని విశ్వాస చేయడానికి ముందుకు రావద్దు. ఇగో ఇది జరుగుతుంది ఇట్లా. దేవుడు చూస్తూ ఊరుకోడు, యజమానుడు ఊరుకోడు. ఎందుకంటే ఆయన దాసుడు చేయాల్సిన పని దాసుడే చేయాలి, అది వేరేటోళ్ళు చేస్తే ఆయన ఒప్పుకోడు. చదవండి కిందికి కొంచెం, 16 నుంచి 16 నుండి 20 వరకు చదువుదాం మనం. హల్లెలూయా. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద, చూడండి, అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. 80 మంది అతనితో లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని, ధూపము వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోజు సంతతి వారైన యాజకులే పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోనండి, ఇప్పుడు అప్పటిదాకా ఉజ్జియా మంచిగా ఉన్నాడు. ఉజ్జియా దేవుని మందిరమునకు వెళ్ళాడు. ఉజ్జియా దేవుని మందిరంలో దేవునికి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని సముఖములో ఉండి దేవునితో ఉండి దేవుని యొక్క మహిమను ప్రభావమును పొందుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు అతన్ని వర్ధిల్లుతున్న కొలది కూడా ఆయన బలంగా ఒక గొప్ప వ్యక్తిగా ఉండిపోయాడు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా, ఒక యాజకుడు చేసే పనిని రాజు చేయడానికి పూనుకున్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు అండి, రాజు ఏ పనైనా చేయొచ్చు అని అనుకుంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఉజ్జియా రాజు అయినప్పటికీ కూడా నువ్వు రాజు అయితే రాజ్య పరిపాలన చేయి, నువ్వు రాజు అయితే జనులను చక్కగా పరిపాలించు,
నువ్వు రాజు అయితే జనులకు కావలసినటువంటి ఆహారానికి సంబంధించినటువంటిది, వాళ్ళ గృహాలకు సంబంధించినటువంటిది, ప్రజలకు ఏది యోగక్షేమమో అవి నువ్వు చేయాలి. కానీ దేవుని మందిరంలోనికి వచ్చి ధూపార్తి తీసుకొని ధూపకలశము తీసుకొని నేనే దేవునికి ధూపం వేస్తాను అని చెప్పేసి కండ్లు నెత్తి మీదకెక్కి మదముతో, గర్వముతో, అహంకారముతో దైవ సేవకుడెవడు, యాజకుడెవడు, మీరే పరిశుద్ధులా, మీరే దేవుని సేవకులా, మీరు చేస్తేనే ఆరాధన, మీరు చేస్తేనే ప్రార్థన, మీరు చెప్తేనే వాక్యమా, మాకు వాక్యం చెప్పడం రాదా, మాకు ప్రార్థన చేయడం రాదా, మాకు దేవుణ్ణి ఆరాధించడం రాదా? కొంచెం జరుగు నువ్వు అయ్యగారు, ఇక నీతో మాకు ఏమి పని. చదువు అయ్యా, కొంచెం సహాయం చేయండి. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, ఏమని అంటున్నారో చూడండి. దేవునికి మహిమ కలుగును. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని దాంట్లో కొంచెం పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు, ఓకే, దేవుడైన యెహోవా సన్నిధిన ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, దేవుని సన్నిధిలో ఇది నీకు ఘనత కలగజేయదు అని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతడు నొసట కుష్ఠరోగం పుట్టెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను గాడిద పని గాడిద ఎందుకు చేయాలి, కుక్క పని ఎందుకు కుక్కే చేయాలని చెప్పినట్టు ఇదే. ధూపం వేసేది ఎవరి పని? జీవాధిపతి అయిన దేవునికి ధూపం వేసేది యాజకుని పని. యాజకుడైనటువంటి ఆరోను సంతతి వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దేవునికి ధూపం వేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అని అంటే, నేను రాజును కదా, నేను ధూపం వేస్తా, దేవుడు నా ప్రార్థన వినడా, నేను ధూపం వేస్తే ఒప్పుకోడా, మీరే పరిశుద్ధులా, మేము పరిశుద్ధులము కాదా అని చెప్పేసి సంఖ్యాకాండములో కూడా అభిరాము, దాతాను, కోరావు కుమారులు వాళ్ళు ఏం చేశారో తెలుసా? 16వ వచనమును కనుక మనం చదివితే అక్కడ వాళ్ళు కూడా ఇదే పని చేశారు. ధూపార్తి తీసుకొని వచ్చి, అయ్యా మీతో మాకు ఇక పని లేదు, మేమే ధూపం వేసుకుంటాము, హల్లెలూయా, దేవుణ్ణి మేమే ఆరాధిస్తాము, దేవునికి మేమే పూజ చేస్తాం, మీతో మాకు పని లేదు, మీరే పరిశుద్ధులా, మీరు చేస్తేనే దేవుడు వింటాడా, మేము చేస్తే వినడా అని చెప్పేసి మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. మనం ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, సంఘములో మీ పాత్ర ఏంటిది? దేవుని సంఘం అది. దేవుని సంఘం అంటే మీరు దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు, మీరు దైవాలు అన్నాడు. విశ్వాసులు అంటే ఎవరు? దైవములు. 82వ కీర్తన అంటే మీరు దైవములనియు, మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులనియు. అందుకే కదా మేము ధూపం వేస్తాం అనేది అంటారా? ఇప్పుడు సంఘం ఎట్లా తయారైందండి? మేము కూడా దేవుని కుమారులమే. వాళ్ళు అంటారు మీరే పరిశుద్ధులా, మేము పరిశుద్ధులము కాదా, మీరు ఆరాధన చేస్తేనే దేవుడు వింటాడా, మేము ఆరాధన చేస్తే దేవుడు వినడా అని దైవ సేవకుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు సంఘాలలో ఇదే జరుగుతున్నది. దేవుని బిడ్డలారా, ఎవరికి ఏ పని దేవుడు అప్పగించిండో వాళ్ళే ఆ పని చేయాలి. ఇప్పుడు దేవునికి రాజు ధూపం వేయట మంచిదా చెడుదా? చెడుది. మంచిదా చెడా? మంచే. ఇప్పుడు ఏమంటున్నాడు? మంచే. ఇప్పుడు సౌలు రాజు ఏమన్నాడు? నేను జీవం గల దేవునికి బలులు అర్పించుటకు నేను క్రొవ్విన వాటిని, మంచి వాటిని నేను తీసుకొని వచ్చాను అని చెప్పాడు. ఎవరికి బలు అర్పించడానికి? మంచి పని చేసిండా చెడు పని చేసిండా? మంచే. నువ్వు దేవునికి బలి అర్పించేది, ఆ బలి అర్పించుటకు తీసుకొచ్చింది మంచిదే. కానీ ఒక టైంలో సౌలే ఏం చేసిండు? ఆ బలి సౌలే ఇచ్చాడు. దేవునికి బలి అర్పించాడు సౌలు. అప్పుడు వెంటనే సాముయేలు ప్రవక్త వచ్చి, నువ్వేం పని చేసినవు, ఎందుకు ఇలా చేసినవు, నువ్వు చేయకూడని పని నువ్వు చేసినావు, ఇంత పాతకం ఎందుకు కట్టుకున్నావు అని చెప్పేసి సౌలును సాముయేలు గద్దిస్తాడండి. ఎందుకు? నువ్వు మంచి పని చేసినా కూడా నువ్వు చేయొద్దు. సంఘములో ఇది మంచిది అన్నా కూడా ఆ మంచి పని, సంఘ విశ్వాసమైనా నీవు, సంఘ పెద్దవైనా నీవు, ఏది నువ్వు చేయద్దు. అది మంచిదే కావచ్చు, కానీ నువ్వు చేయడానికి లేదు. ఆ మంచిది అయితే అది దైవజనుడే దానిని యాజకుడే దానిని చేయాలి తప్ప ఇది మంచిది అని చేయదు. దైవజనుడు ఏది ధూపం వేసేది నేనెత్తానని ఉజ్జియా రాజు వెళ్ళాడు. మరి మంచి పనే కదా దేవునికి ధూపం వేసినప్పుడు, మరి ఎందుకు దేవుడు ఓర్చుకోలేదు? ఎందుకు ఉజ్జియాకు వెంటనే కుష్ఠరోగం తెప్పించేశాడు? అక్కడ
కుష్టు రోగం వచ్చేసింది. చివరికి ఆయన రాజ్యం నుండి ఆయన సింహాసనాన్ని తీసేశాడు, ఆయనను మూల కూర్చుండబెట్టాడు, ఆయనను మొత్తితే ఆయన చనిపోయాడు. అంతటితో ఉజ్జియా పని క్లోజ్ అయిపోయింది. అంటే ఒక మంచి పని చేయాలన్నా అది మంచిదే అయినా నీ దైవజనుడే చేయాలి, నీ సంఘ కాపరే చేయాలి, నీ యాజకుడే చేయాలి. ఏ పని చేయాలన్నా ఆయన లేకుండా నువ్వే పని చేయకూడదు. నీ ఇంటిలో కానీ లేకపోతే నువ్వు చేసే కార్యక్రమాలలో కానీ, అది అశుభ కార్యము కానీ శుభకార్యము కానీ, ఏ కార్యం చేసినా నీ దైవజనుడు లేకుండా ఏది నువ్వు చేసినా నీకు పాపమే, ఏది చేసినా అది నీకు నష్టమే. ఏ రోజు అది నీకు ఘనత తీసుకొని రాదు. అక్కడ యాజకులు ఏమన్నారు, ఇది నీకు ఘనత తీసుకురాదు, ఇది నీకు ఘనత కాదు, ఇది నువ్వు చేయాల్సింది కాదు. రాజా, నువ్వు రాజు అయితే రాజ్య పరిపాలన చేయి, కానీ ఈ యొక్క బలిపీఠం దగ్గర ధూపం వేసే అధికారము నీకు లేదు. చాలామంది నేర్చుకోవాలి ఇది. ఈరోజు సంఘాలు పటిష్టంగా లేకపోవడానికి, సంఘం పరిశుద్ధంగా లేకపోవడానికి కారణం ఇదే, నీ దైవజనుల పట్ల నీకున్న చిన్న చూపు. ఒకవేళ నీ సేవకుడు నీ అంత చదువుకోకపోవచ్చు, నీ సేవకుడు నీ అంత జ్ఞాని కాకపోవచ్చు, నీ సేవకుడు నీ అంత అందగాడు కాకపోవచ్చు, నీ సేవకునికి ఏ టాలెంట్ లేకపోవచ్చు. ఏ టాలెంట్ లేని ఆయననే దేవుడు ఎన్నుకుంటే నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు ఆయనను విమర్శించడానికి నీకున్న స్థితి ఎంత? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఎందుకు ఆయన ఎవరి సేవ చేయడానికి ఎన్నుకోబడ్డాడు? దేవుని సేవ చేసుకోవడానికి దేవుడు ఎన్నుకున్నాడు కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి అయితే, అయ్యా నువ్వు లేకుండా నా ఇంటిలో ఏ కార్యము జరగదయ్యా, నా ఇంటిలో నువ్వు అడుగు పెట్టాలి, నా ఇంటిలో నువ్వు ఉండి ఈ కార్యము చేతులా నీవు దేవునికి ఇష్టకరంగా ఇది నువ్వు జరిగించాలని నీ దైవజనునికి లోబడి చెబితే, నీ దైవజనుడు నిన్ను గూర్చి దేవుని దగ్గర మొరపెడతారు, ఏడుస్తారు. ఈరోజు సంఘాల గురించి దైవజనులు ఏడుస్తలేరు తెలుసా? ఎందుకంటే మీ కాఠిన్యమును బట్టి, మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీరు ఉండే స్థితిని బట్టి వాళ్ళు కూడా మారిపోతూ ఉన్నారు. ఏ పోనీతి ఏ గంగలగలితే మాకేం, మనమైతే మంచిగా ఉన్నామని అనుకునేటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా చెడిపోతూ ఉన్నారు. చెడగొట్టేది ఎవరు? ఇప్పుడు సంఘం చెడగొడుతుంది సేవకుని. కొంతమంది అయితే ఏదో బలంగా ఎన్నైనా ఎదుర్కొని, తుఫానులను ఎదుర్కొని వాళ్ళు నిలబడుతున్నారు. కేవలం వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు తగ్గించుకొని ఏమున్నా లేకపోయినా దేవుని దగ్గర ఓ అని ఒర్రి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కారణం ఏం తెలుసా? మీరు ఇంత కఠినంగా ఉన్నా మీరు క్షేమంగా ఉండాలని. అందుకని ఇక్కడ ఉజ్జియా దేవునికి ధూపం వేస్తే దేవుడు ఎందుకు ఆయనను ఓర్చుకోలేదు? ఉజ్జియా రాజు అయినంత మాత్రాన అభిషేకము లేకుండా ధూపం వేయడానికి వీల్లేదు, అభిషేకము లేకుండా దేవుని కార్యం చేయడానికి వీల్లేదు. నీ ఇంటికి రావాలన్నా, నీ ఇంటిలో నీ ఇల్లు కట్టాలన్నా, నీ ఇంటికి ముగ్గు పోయాలన్నా, నీ ఇంటిలో పిల్ల పుట్టాలన్నా, పిల్లకు పేరు పెట్టాలన్నా, ఆ ఇంటికి ఏమంటారు ఏం కార్యాలు అవి, పురుడు పోయాలన్నా, పుణ్యకార్యాలు చేయాలన్నా, పుట్టిన కాంచెలు మొదలు పెడితే నువ్వు చచ్చేదాకా ఆయన లేకుండా ఏ కార్యం నువ్వు చేయకూడదు. అది చేసిన రోజు నీకే మాత్రము ఘనత రాదు, ఏ రోజు నీకు ఆశీర్వాదం కాదు. ఆయన లేకుండా ఏ పని నువ్వు చేయకూడదు. ఇది స్థిరం చేసుకోవాలి. ఇక్కడ నువ్వు ఒకవేళ చేసుకోకపోతే నేను చేస్తే ఏమవుతుంది? అందరం దేవునికే ప్రార్థన చేస్తున్నాము కదా అంటే అందరం చేస్తాం. మరి ఉజ్జియాకి ఎందుకు కుష్ఠరోగం తెచ్చిండు? ఇప్పుడు నీకెందుకు రోగాలు తగ్గుతలేవు తెలుసా? నీకు రోగాలు తగ్గపోవడానికి కారణమే తెలుసా? నువ్వు చేసిన అపరాధాలు. నువ్వు చేసిన ఏ అపరాధం చేసినావు? దేవుని సంఘములో నువ్వు ఉండే స్థితి, నువ్వు ఉండే పరిస్థితి, నువ్వు యాజకులను, నీ సేవకులను ప్రేమించే విధానములో నీవు కలిగి ఉన్నటువంటి దోషమే నిన్ను ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. ఏమండి, ఇప్పుడు ఒక మాట చెప్తా. దైవజనుడు చెప్తే నువ్వు విననప్పుడు, దైవజనుడు ప్రార్థన చేస్తే నీకు మేలు ఎట్లా జరుగుతుంది? స్వస్థత ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏదైనా రోగం అయితే అయ్యా మా కొరకు నువ్వు ప్రార్థన చేయి అంటావు. ఓకే, ఇప్పుడు దైవజనుడు అమ్మకి కార్యం చేయి దేవుని కొరకు అంటే అది నేను చేయనని నువ్వు అన్నావు అనుకో, మరి దైవజనుడు ప్రార్థన చేస్తే నీకెట్లా మేలు జరుగుతుంది? జరుగుతుందా? మీరు చెప్పండి, జరుగుతుందా? ఆయన మాట విననప్పుడు ఆయన నుండి ఆశీర్వాదాలు నీకు రావు, ఏ విధమైన దీవెనలు నీకు రావు. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు నీ కాపరి గురించి నువ్వు ఒక అవగాహనకు రావాలి. నీ కాపరి పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నావు? ఇంతవరకు ఎలాంటి ఆలోచనలు నువ్వు చేసినావు? ఆయన ఉన్నా లేకపోయినా మీ కార్యం చేసుకుంటామని ఒకవేళ నువ్వు చేసుకున్నావా? ఈనాటికి నీకు ఘనత కలగదు, ఏనాటికి నీకు స్వస్థత రాదు. నువ్వు చనిపోయేంత వరకు కూడా ఆ శాపం, ఆ పాపంలో నువ్వు ఉంటావు. మిమ్మల్ని భయపెడతలేను. ఇక్కడ ఉజ్జియా జీవితంలో మనం నేరుగా చూస్తూ ఉన్నాం. నువ్వు ధూపం వేయడానికి లేదు, నువ్వు బలిపీఠం ఎక్కడానికి లేదు, నువ్వే ముందు ఉండి ఆరాధన చేయడానికి లేదు. దైవజనుని ఆలోచన లేకుండా ఏ కార్యము నువ్వు చేయకూడదు. అది నీకు మంచిది కాదు.
250 మంది మోషే అహరోనులకు ఎదురు తిరిగి, నువ్వే పరిశుద్ధునివా, నువ్వే ఆరాధన చేస్తావా, నువ్వే ధూపం ఎత్తావా, నీ ప్రార్థన వింటాడా, మేము పరిశుద్ధులం కామా అన్నారా అనలేదా? మేము పరిశుద్ధులం కామా, మీ ధూపం వేస్తే దేవుడు ఒప్పుకోడా? 250 మంది మోషే అహరోనులకు మీద సనిగి ఎదురు తిరిగారండి. నువ్వు పరిశుద్ధునివి కావచ్చు, నువ్వు పరిశుద్ధురాలువు కావచ్చు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కావచ్చు, నువ్వు దేవుడు అంటే నీకు దర్శనం ఉండొచ్చు, దేవుడు అంటే నీకు బాగా ఇష్టం ఉండొచ్చు, అయినా నువ్వేం చేయడానికి లేదు, నువ్వు చేయకూడదు. నువ్వు దేవునికి ఎంత ఇష్టమైన అది నువ్వు చేయకూడదు. అది దేవుని చిత్తం కాదు. దేవుని కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆ క్రమాలను అనుసరించి నువ్వు నడవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? రేపు మీరు ధూపార్తులు తీసుకొని 250 మంది రండి, మేము ధూపార్తి తీసుకొని వస్తాము. దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటే వాడే దేవునికి ధూపార్తిని వేయాల్సి ఉంటుంది. రండి అంటే 250 మంది ధూపార్తులు తీసుకొని వచ్చారు. 250 మంది ఒక దిక్కు, మోషే అహరోనులు ఇద్దరు ఒక దిక్కు ధూపార్తులు పట్టుకొని ఉన్నారు. దేవుడు ఎవరిని అంగీకరించిందండి? మోషే అహరోనులను. వాళ్ళనే పరిశుద్ధులు అన్నాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళనే నేను ఎన్నిక చేసుకున్నాను అన్నాడు. నువ్వు రాజువు కావచ్చు, లేదా మీరు పరిశుద్ధులే కావచ్చు, మీరు గొప్పవారే కావచ్చు, కానీ మీరు ధూపం వేయడానికి లేదు, మీరు నన్ను అలా ఆరాధించడానికి లేదు, కనుక మీరు చేసింది తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మోషే, ఇక్కడున్న ప్రజలందరికీ దూరంగా మీరు వెళ్ళిపోండి, ఇక్కడున్నటువంటి వీరందరినీ నేను ఇప్పుడు నాశనం చేయబోతున్నానని చెప్పాడు. 250 మంది నిలుసున్న చోట భూమి నెర్ర వాస్తే భూమిలోకి ప్రాణాలతో దిగబడిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా చచ్చిపోయారు శాపంతో. ఇదంతా అవసరమా మనకు? దేవుని యాజకుడు ఉండగా మనకు అవసరమా? దేవుని సేవకుడు ఉండగా మనకు అవసరమా? దేవుని ప్రవక్త ఉండగా మనకు అవసరమా? అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆమేన్. దేవుని కార్యాలు ఆయన చూసుకుంటాడు, దేవుని క్రియలు ఆయన చూసుకుంటాడు. కేవలం మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దైవజనుడు ఏం చెప్పితే నువ్వు అది చేయాలి. లేకపోతే నీకు గర్వం, నీకు అహంకారం వచ్చి నేనే చెప్తా, ఇక అయ్యగారు వచ్చేదాకా మన ఇద్దరం పాటలు పాడదాం పట్టు, నథింగ్. అయ్యగారు వచ్చేదాకా నువ్వేం పాడడానికి లేదు. అయ్యగారు వచ్చి చెప్పేదాకా, నువ్వు ఈ క్రియ చేయమని చెప్పేదాకా, ఈ కార్యం చేయమని చెప్పేదాకా, ఈ పని చేయమని చెప్పేదాకా మొదలు పెట్టద్దు. ఆయన నోటి నుండి ఆజ్ఞ రావాలి, అప్పుడు దాన్ని నువ్వు మొదలు పెట్టాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం. అంతవరదాకా నీకు ఆశీర్వాదాలు రావు. సో దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నా. ఇంకా ఎక్కువగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. ఏమర్థమైందండి ఇప్పుడు మీకు? నాకు చెప్తారా ఏమర్థమైంది ఇప్పుడు మీకు? మీరు సంఘంలో ఇప్పటి వరకు ఎట్లున్నారు? ఎవరిని చులకన? సేవకురాల్ని చులకన చేసినవా? సేవకుని చులకన చేసినవా? వాళ్ళ పిల్లలను కూడా, సేవకుని పిల్లలను కూడా చులకన చేయొద్దండి. వాళ్ళు దేవుని కుటుంబం, వాళ్ళు దేవుని పరిచర్యకు అభిషేకింపబడ్డ వాళ్ళు, కనుక వాళ్ళ మీద మీ కనుదృష్టి, దయ, ప్రేమ, ఆప్యాయత. ఎందుకో తెలుసా? వాళ్ళు మన కొరకు బలి అయ్యే వాళ్ళు మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, మన కుటుంబ క్షేమం కొరకు వాళ్ళు తమకు తాము తగ్గించుకొని మన కొరకు రాత్రి అనక, పగలనక, రే అనక, వాననక, ఎండనక కష్టపడి మన కొరకు జీవించే వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేయకూడదు. చేస్తే మాత్రం తప్పకుండా భూమి మింగినట్టు మిమ్మల్ని మింగుతుంది. అంటే మిమ్మల్ని చంపేస్తుంది, మీరు సమాధి అయిపోతారు. హల్లెలూయా. బెదిరిస్తున్నానా? నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నిజం చెప్పు. బెదిరిస్తున్నానా అండి? దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే కూడా పాపమే. మీరు ఎట్లుంటారో నాకు తెలియదు. ఇక్కడ నుండి ఒకవేళ అలా ఉంటే అవన్నీ ఇడిచిపెట్టి ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? మనము దేవుణ్ణి మరలా మనం ఆశ్రయించాలి. మన కొరకు ఈ దేవుడు ఎవరినైతే అభిషేకించి మన సంఘానికి నాయకునిగా ఇచ్చిండో అతన్ని మనం హానర్ చేయాలి, అతన్ని మనం గౌరవించి అతని మాటకు లోబడి జీవిస్తే మరలా మీ ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలను మనం తీసుకొని వెళ్దాం. ఆమేన్. ఇప్పుడు స్వస్థత మీకు వస్తుంది, ఇప్పుడు దీవెన మీకు వస్తుంది, ఇప్పుడు నిండైన మేలులు మీకు వస్తాయి. ఇప్పుడు నువ్వు తప్పిపోయే ప్రసక్తి లేనే లేదు. ఎందుకో తెలుసా? ఒక అడుగు నువ్వు ఇటు వేస్తే వెంటనే దైవజనుడు ఏమంటే తెలుసా? అమ్మా, అయ్యా తప్పు, ఆ మార్గంలో నువ్వు వెళ్ళొద్దు, నువ్వు రా, త్వరగా వచ్చేసాయి, ఆ మార్గం మంచిది కాదు అని దైవజనుడు నిన్ను చేయబట్టి తీసుకొని వస్తాడు. ఎప్పుడు? ఆయన మాట నువ్వు విన్నప్పుడు. నిన్ను చెడిపోనియాడు, నిన్ను పడిపోనియాడు,
నీకు ఆపదస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. కడుపు నొప్పి లేస్తున్నదంటే ఉన్న బలంగా ఉన్న కాడ మోకరించి, ప్రభా బిడ్డ కడుపు నొప్పిని లేదా ఆ బిడ్డకున్న ఆపదను, శ్రమను, కష్టాన్ని తొలగించుమని కంటికి నీరు కారి దారులుగా కారిపోతూ ఏడుస్తూ నీ మీద కనికరపడేటోడే నీ యాజకుడు, నీ సేవకుడు, నీ బోధకుడు, నీ ప్రవక్త. అలాంటి వ్యక్తిని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి, అలాంటి వ్యక్తిని కడుపులో పెట్టి చూసుకోవాలి. అలాంటి వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. ఈ రోజు నుండి దైవజనునికి ఏమండి, నేను ఒక మాట చెప్పి ముగిస్తా. ఈరోజు ఎంతమంది దశమ భాగాలు ఇస్తున్నారండి? ఎంతమంది ఇస్తున్నారు? చిన్న జీతం వాళ్ళు మాగిస్తారు. 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 1,10,000 ఇవ్వాలి. ఇస్తున్నారా? దశమ భాగాలు ఇస్తున్నారా? పెద్ద దొంగలు వీళ్ళు. నేను 10,000 దశమ భాగం ఇస్తే ఇచ్చినోడు చెప్తాను, నేను 10,000 దశమ భాగం ఇస్తే తీసుకునే అయ్యగారికి ఇంత కనిపిస్తాడని అవుతాను. ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు? హల్లెలూయా. మీరు దశమ భాగాలు ఇవ్వలేదు అని అంటే మీరు మీ సేవకుని మీరు తృణీకరించారు, మీ దేవుణ్ణి కూడా మీరు తృణీకరించారు. కనుక దయచేసి చెప్తున్నా, మీ ఆశీర్వాదాలు మళ్ళీ మొదలు కావాలి. ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి అది సంపాదించుకోవాలి. హల్లెలూయా. సమస్తమును పోగొట్టుకొని నేను క్రీస్తును సంపాదించుకున్నానని అపోస్తలుడైన పౌలు మనకు చెప్తూ ఉన్నాడు. ఈరోజు తిరిగి మరలా మన ఆశీర్వాదం మనకు రావాలి అంటే మనలో ఉన్న అహంకారం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి చెప్పండి. నాలో ఉన్న అహంకారాన్ని తీసేసుకుంటున్నానని మీ పక్కనున్న వాళ్ళకు ఒక్కసారి భుజం జరిచి చెప్పరా? పక్కన వాళ్ళకు, ఇగో ఈరోజు నా అహంకారాన్ని తీసేసుకుంటున్నానని భుజం మీద కొట్టి చెప్పండి. ఇట్లా, ఈరోజు నా అహంకారాన్ని తీసేసుకుంటున్నా, ఈరోజు నా గర్వాన్ని తీసేసుకుంటున్నా. ఒకసారి చెప్పండి. మీరు నాకు కనిపిస్తలేదు. ఆ దూరం ఉన్న వాళ్ళు ఎవరు కొడుతున్నారో తెలియదు. ఆ గోడ కొట్టుకొని అన్న చెప్పరు. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళకి చెప్పండి అండి, నేను ఈరోజు నా అహంకారాన్ని తీసేసుకుంటున్నా, నా గర్వాన్ని తీసేసుకుంటున్నా. పక్కన వాళ్ళకి చెప్పండి. ఇదే సాక్ష్యం. తీసేసుకుంటున్నారా? హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. పలుమార్లు మనం దేవునికి విరోధంగా జీవించాం. ఈరోజు ఉజ్జియా జీవించినట్టే మనం జీవించాం. నీ పరిశుద్ధత, నీ పవిత్రత దేవునికి అక్కరలేదు. నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నమ్మకాన్ని బట్టి ఆయన నిన్ను కాపాడతలేడు. కేవలం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఒక దైవజనుని నీకు తోడుగా ఇచ్చాడు, ఒక దైవజనురాలుని నీకు తోడుగా ఇచ్చారు, ఒక దైవజనుని కుటుంబాన్ని నీకు తోడుగా ఇచ్చారు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ఎన్నుకున్న దైవ సేవకుడు నీకున్నాడు. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే నీ కాపరిని దర్శించి, నీ యొక్క సేవకురాలను దర్శించి, నీవు వాళ్ళను హానర్ చేసి, వాళ్ళను ప్రేమించి, ఏదైతే పోగొట్టుకున్నావో వారి నుండి నిండైన ఆశీర్వాదాలు నువ్వు తీసుకోవాలి. అమ్మా, నేను తప్పు చేశాను, ఇంతకాలం నా ఇష్టకరంగా నేను జీవించాను, ఇంతకాలం నా దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకున్నాను, కానీ నా దేవుడు నన్ను ఎడబాసిపోయాడని ఈ రోజు నేను తెలుసుకున్నానయ్యా. దైవజనుడా, నా ఇంటికి రా. ఓ దైవజనురాలా, నా ఇంటికి రా. ఈ రోజే నా ఇంటికి రా. నన్ను దీవించడానికి, నన్ను ఆశీర్వదించడానికి నువ్వు లేని ఏ కార్యము నా జీవితంలో ఇక ముందు నేను చేయను. నేనేది చేసినా నా దేవునికి ఇష్టం లేదు. నేను మంచిగా చేయొచ్చు, కానీ ఆ మంచి నేను చేయడానికి లేదు. అది దేవునికి ఇష్టమైనదే కావచ్చు, అది నేను చేయడానికి లేదు. అది నా యాజకుడు చేయాలి, నా బోధకుడు చేయాలి, నా కాపరి చేయాలి. అదే దేవునికి ఇష్టం. ఆయననే దేవుడు ఎన్నుకున్నాడు, ఆయననే దేవుడు అభిషేకించాడు. అభిషేకం ఆయన ద్వారానే నీ ఇంటికి, నీ ఒంటికి, నీ పిల్లల మీదకి, నీ వంశం మీదకి నీ యాజకుని ద్వారా ఆ అభిషేకం దిగొస్తుంది. ఆ దైవజనుడు వచ్చి నీ నెత్తి మీద చేతులు ఉంచినప్పుడు, ఆ దైవజనుడు వచ్చి నీ ఇంటిలో అడుగు పెట్టినప్పుడు, ఆయన పాదాల దుమ్ము, కాలి దుమ్ము నీ ఆకిటిలో తులిపినప్పుడు నీ ఆశీర్వాదం నీ వెంట వస్తుంది. మరలా నీ ఐశ్వర్యం అభివృద్ధి అవుతుంది. నీ పేదతనం పోయి, నీ దరిద్రత పోయి, నీ కష్టాలు పోయి, నీ శ్రమలు పోయి, నీవు మరలా అంతకంతకు జీవించబడతావు. దేవుని బిడ్డ, నువ్వు చేసిన తప్పే ఈ రోజు దేవుడు నీకు ఎత్తి చూపెడుతున్నాడు. మరలా నీ జీవితంలో ఇది జరగకూడదు. ప్రియమైన దేవుని సంగమా, ఉజ్జియాలాగా మీరు చేయకండి, అభిరామ దాతానులాగా మీరు చేయకండి. సేవ
సేవకుడు నీ కొరకు బలయ్యే దేవుని గొర్రె పిల్ల. ఏ రాత్రి ఏ పగలులో ఫోన్ చేసినా నీ కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేసే నీ సేవకుడిని నీ దేవుడిచ్చాడు. మీరు మీ పక్కనున్న వ్యక్తి చేతిలో చేయి తీసుకొని ఈ రోజు నుండి నా కాపరిని నేను ప్రేమిస్తానని చెప్పండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు నుండి నా కాపరిని నేను ప్రేమిస్తాను, నా సేవకురాలను ప్రేమిస్తానని మీరు చెప్పండి. చేతిలో చేయబెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కనున్న వ్యక్తికి చేతిలో చేయండి. మీరు మీ చేతిలో చేయండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నిజమైన అభిషేకాన్ని మీరు చూడబోతున్నారు. నిజమైన అభిషేకం. ఈరోజు దేవుని మహిమను మీరు తీసుకుపోతారని చెప్పాను. పక్కన వ్యక్తి చేయి తీసుకొని ఏమని చెప్తావో తెలుసా? ఈ రోజు నుండి నా సంఘ కాపరికి, నా సేవకురాలికి నేను లోబడి జీవించబోతూ ఉన్నాను, నేను వారిని ప్రేమిస్తున్నానని చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి. చెప్పగానే పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తాడు. లేకపోతే ఇంకా నిన్ను నశింపజేసే దురాత్మ నీలోనే ఉండిపోతాడు. దేవుని కోపం వస్తుంది. లేని రోగాలు నీకు వస్తాయి, లేని వ్యాధులు నీకు వస్తాయి. బిడ్డ అవిటి కన్నా విడిచిపెడతాము. స్తోత్రం, స్తోత్రం. ఈ రోజు నుండి పరిపూర్ణంగానే దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఒక గొప్ప వ్యక్తిగా సంఘంలో బలమైన సాక్ష్యముగానే ఉండబోతున్నావు. ఓ విశ్వాసి, నువ్వే దేవునికి మహిమకరంగా జీవించబోతున్నావు. నీ ఊరిలో నీ ద్వారా దేవునికి మహిమ రాబోతుంది. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. ఆ ఊరును శాసించబోతావు, ఆ ఊరుని ఏలబోతున్నావు. ఆ ఊరికే నువ్వు వెలుగుగా ఉండబోతూ ఉన్నావు. నీవే దయించు అగ్నిని కనబరచబోతున్నావు. యేసుని నువ్వే పరిచయం చేయబోతున్నావు. కేవలం నీ దాసుని నువ్వు ప్రేమించడం వలన, కేవలం నువ్వు లోబడడం వలన ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ నీ ఇంటికి వస్తాయి. జీసస్, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా అందరం చప్పట్లు కొడదామా? ఈ మార్పు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలని చెప్పండి. ఈ రోజు నా దైవ సేవకుని, నా సేవకురాన్ని నేను ప్రేమిస్తున్నాను కనుక ఈ సంతోషము ఎన్నాడెన్నాడు లేని ఆనందం, ఎప్పుడు ఎక్కడా దొరకని సంతోషం. ఎన్నాడెన్నాడు. ఆనందించండి, ఆనందించండి, ఆస్వాదించండి, సంతోషించండి. దేవుని అభిషేకం మీ మీదకి దిగి వస్తుంది. అభిషేకం మీ తలపైన, అభిషేకం మీ తలపైన, పరిశుద్ధాత్మ మీ లోపల ఉండబోతూ ఉన్నాడు. ఎన్నాడెన్నాడు లేని ఆనందం, ఎప్పుడు ఎక్కడా దొరకని సంతోషం. ఎక్కడ పోగొట్టుకున్నావో దేవుడు అక్కడనే నీకు ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. ఒక రహస్యాన్ని, మర్మాన్ని నువ్వు పోగొట్టుకున్నది దేవుడు నీకు బయలుపరిచాడు. ఆలస్యం చేయకు. వెంటనే వెళ్ళి నీ దాసుని కలువు, వెంటనే వెళ్ళి నీ దాసురాల్ని కలువు. ఒకవేళ ఉదయం తెల్లవారగానే వెంటనే నీ ఫోను నీ దైవజనునికి చేరాలి. దైవజనుడా, ఒక్కసారి నా ఇంటికి రా, ఒక్కసారి నా ఇంటికి రా. నేనేం పోగొట్టుకున్నానో నేను నేర్చుకున్నాను, ఏం పోగొట్టుకున్నానో నేను తెలుసుకున్నానయ్యా. అయ్యా, నేను మంచి చేస్తున్నాను అనుకున్నాను, నేను మంచి క్రియలు చేస్తున్నాను అనుకున్నాను. అయ్యో, నేను మంచి పని చేస్తున్నాను అనుకున్నాను. అది నా దేవునికి అలాగే ఇష్టం లేదయ్యా, అది దేవునికి ఇష్టం లేదు. అది నువ్వే చేయాలి, అది నీ ద్వారానే జరగాలి. నన్ను దీవించడానికి రాయ్యా, అయ్యా నన్ను దీవించడానికి రా. అయ్యో, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడు. అయ్యో, ఎప్పుడు నా దాసుడు లేస్తాడా ఎదురు చూడు. ఏం పోగొట్టుకున్నావో తెలుసా? ఇన్ని రోగాలు, ఎన్ని వ్యాధులు ఎందుకు తెచ్చుకున్నావో తెలుసా? నువ్వెందుకు ఆశీర్వదించబడలేదో తెలుసా? నువ్వు చేసిన మిస్టేక్ ఇదే. ఉజ్జియా చచ్చిపోతున్నాడమ్మా,
కుష్టు రోగముతో లయమైపోతున్నాడు, గర్వాంధుడైపోయాడు, అహంకారముతో నిండిపోయాడు. అయ్యో, ఒకవేళ నీ జీవితం అలా ఉన్నదేమో. ఇలా నువ్వు మళ్ళా వెళ్ళకూడదు, ఇలాంటి జీవితంతో వెళ్ళకూడదు. నువ్వు మారు మనసు పొంది ఇక్కడి నుండి నువ్వు వెళ్ళాలి. మరలా ఏ రోజు నీకు ఇలాంటి సమయం వస్తుందో తెలియదు, కానీ ఈ రోజు దేవుడు నిన్ను దర్శించును గాక. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించును గాక. ఈ రాత్రి అభిషేకాన్ని నీ దాసుని ద్వారా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. విత్తబడిన వాక్యానుసారంగా దైవజనులు రెవరెండ్ జాషువా గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వాక్యానుసారంగా ప్రార్థన చేసి మనలందరినీ మరలా దేవుని అభిషేకముతో